నంద్యాలలో ఈ నెల 16, 17 తేదీల్లో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలలో జెండా ఆవిష్కరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి గతంలో ఉన్న కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి గతంలో దారి మళ్లించిన సంక్షేమ నిధులు ఖర్చు చేయాలని కోరారు. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు కార్మిక చట్టాలన్నీ మార్చారు. మీరు అనొచ్చు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కార్మికులకి అంత అన్యాయం జరుగుతుంది. ఇన్నాళ్ళు సంక్షేమ కార్యక్రమం 110 రూపాయలు గవర్నమెంట్ కట్టుకోవాలి, కడితే వాళ్ళేమి దెబ్బ తగిలిపోయినా ఇదైనా ఇచ్చేవారు. అదేమి మాకేంటి రావడం లేదు, ఇదేనంటే అవదు. మనం ఏంటి కార్మిక పరిస్థితి అంతా అర్థం చేసుకోవాలి. ఏ మార్పులే కావాలి, ఏ ప్రభుత్వం వాళ్ళకే తప్ప కార్మికులకు ఎవరు ఉపయోగపడటం లేదు. మన పోరాటాలు మన సంఘం గట్టిగా ఉండి దెబ్బలాడితే తప్ప సమస్యల పరిష్కారం కావు. కాబట్టి మనం పోరాటాల్లో ఉండాలా, మన సమస్యల పరిష్కారం చేసుకోవాలా, మనం ఐక్యమైక్యత ఉండాలా. అది ఉండడం వల్లే జరుగుతుంది. కాబట్టి వేరే రోజు కూడా అందరూ కూడా అన్లాక్ చేసి ఆడమ్మగా రావాలి. చాలా మంది ఆడ రావడం లేదు. సంబాని వీధి అక్కడ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. ఏంటంటే ఇన్నాళ్ళ కాదు, ఎక్కడికైనా ఏదైనా ప్రదర్శన చేయాలంటే పోలీసు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి మనం అక్కడే ప్రదర్శన సంబాని వీధి ఆఫీస్ కూడా जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद।